హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే మన హెయిర్ లైక్ హెల్తీగా స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే మనం డైలీ లైఫ్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది అయితే చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అండ్ ఇంకా ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఈ టాపిక్లో నేను ఫస్ట్ అయితే హెయిర్ కోంబింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. లైక్ మనము హెయిర్ కోమ్ చేసుకోవడానికి ఎలాంటి కోమ్ యూజ్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ ప్లాస్టిక్ కోంబ్ ఉంటే అది తీసేసి వుడెన్ కోమ్కి షిఫ్ట్ అయిపోండి. దాని వలన మనకి స్కాల్ప్ అదంతా కూడా బాగా మసాజ్ అవుతుందనమాట. సో దాని వలన మనకి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. లైక్ బేబీ హెయిర్ అయితే చాలా ఎక్కువ పెరుగుతుంది అనమాట. దానివలన మనకి హెయిర్ వాల్యూమ్ అయితే పెరుగుతుంది. సో డెఫినెట్లీ ఎవరైనా ప్లాస్టిక్ కోమ్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే అది తీసేసి వుడెన్ కోమ్కి షిఫ్ట్ అయిపోండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే హెయిర్ ఆయిలింగ్ అనమాట. ఎప్పుడైనా సరే హెయిర్ ఆయిల్ చేసుకునేటప్పుడు ఫస్ట్ కోమ్ చేసేసుకొని ఆ తర్వాత హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కోమ్ అనేది అస్సలు చేయకూడదు. దానివలన మనము ఆయిల్ చేసిన లైక్ స్కాల్ప్కి అప్లై చేసిన ఆయిల్ అదంతా కూడా కోమ్లో నుంచి వచ్చేస్తుంది అనమాట. అంటే మనము హెయిర్ ఆయిలింగ్ చేసుకున్న ఎలాంటి యూజ్ అయితే ఉండదు. సో డెఫినెట్గా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కోంబ్ అయితే చేయకూడదు. అండ్ హెయిర్ ఆయిలింగ్ ఎప్పుడు చేయాలి అని అంటే వీక్లీ ట్వైస్ అయితే సరిపోతుంది. సో ఇది వచ్చేసి సెకండ్ టిప్ అనమాట. అండ్ చాలామంది హెయిర్ ఆయిలింగ్ అయితే స్కిప్ చేస్తుంటారు. అలా అసలు చేయకండి. జస్ట్ ఈ హెయిర్ అదంతా వదిలేసినా కానీ స్కాల్ప్కి మాత్రం డెఫినెట్గా అప్లై చేసుకోండి. సో దాని తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే షాంపూ అనమాట. లైక్ మన హెయిర్కి మనం ఎలాంటి షాంపూస్ యూజ్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన లైక్ మనకు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళకి కొంచెం హెయిర్ ఎక్కువ ఉండి వాళ్ళు ఏ షాంపూ యూజ్ చేస్తున్నారో తెలుసుకొని మనం ఆ షాంపూ యూజ్ చేయడం వలన మనకి ఎలాంటి యూజ్ ఉండదనమాట. మనం షాంపూ చూస్ చేసుకునేటప్పుడు లైక్ అందులో సల్ఫేట్ అండ్ పారాబెన్ లేకుండా ఉండే షాంపూస్ని చూస్ చేసుకోండి. ఇలాంటివి ఉండడం వలన మనకి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో బయట షాంపూస్ తీసుకునేటప్పుడు ఈ 2 ప్రోడక్ట్స్ లేకుండా ఉండే షాంపూస్ని ప్రిఫర్ చేయండి. లైక్ సో ఇలా ఈ 2 ఇంగ్రీడియంట్స్ లేని షాంపూని యూజ్ చేయడం వలన మనకి హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు తగ్గుతుందనమాట. అండ్ డెఫినెట్లీ ఇవి లేని షాంపూస్ తీసుకోవడానికే ప్రిఫర్ చేయండి. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి అని అంటే హెయిర్ ఆయిలింగ్ చేసుకున్న తర్వాత డెఫినెట్గా ఒకసారి హెడ్ మసాజ్ లైక్ స్కాల్ప్ మసాజ్ అయితే చేసుకోవాలి. సో దానివల్ల మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది. అండ్ అలాగే డాండ్రఫ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా తగ్గుతాయి అనమాట. సో ఇది ఎలా చేసుకోవాలి, హెడ్ మసాజ్ ఎలా చేసుకోవాలి అని అంటే తెలిసిన వాళ్ళైతే అలా మీకు తెలిసిన విధంగా చేసుకోండి. లేదు తెలియని వాళ్ళు ఉంటే నేను ఇంతకుముందు వీడియోస్లో చేశాను, అది చూసి అలా చేసుకోండి. లేదు అని అంటే మనకి మార్కెట్లో చాలా లైక్ హెడ్ మసాజ్ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతున్నాయి. సో అవి తీసుకొనైనా సరే హెడ్ మసాజ్ అయితే చేసుకోండి. దానివల్ల మనకి హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. అండ్ డాండ్రఫ్ అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయన్నమాట. అండ్ అంతేకాకుండా స్కాల్ప్ కూడా నీట్గా క్లీన్గా ఉంటుంది. సో దానివలన హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి అని అంటే హెయిర్ కండిషనర్ అనమాట. సో షాంపూ చేసిన తర్వాత కండిషనర్ అప్లై చేసుకోవడం అలవాటు చేసుకోండి. అండ్ దట్టు మనకి ఇక్కడ ఎండ్స్ ఉంటాయి కదా, హెయిర్కి ఇక్కడ ఎండ్స్ ఉంటాయి కదా, ఇక్కడ అప్లై చేసుకోండి. సో దానివలన మనకి స్ప్లిట్ ఎండ్స్ అంటాం కదా, లైక్ హెయిర్ పగిలిపోయింది అని అంటాం కదా, అలా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇన్ కేస్ అలా అయ్యింది అని అంటే మనకి అక్కడితోనే హెయిర్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇంకా లెంత్ అయితే పెరగదనమాట. సో కండిషనర్ అప్లై చేశారు అని అంటే మనకి డ్యామేజ్ అవ్వడం లేకపోతే లైక్ పగిలిపోవడం అలా అవ్వకుండా ఉంటుందన్నమాట. సో దానివల్ల మనకి హెయిర్ లెంత్ అయితే పెరుగుతుందన్నమాట. సో దాంతోపాటు ఇంకొకటి ఏంటి అని అంటే హెడ్ బాత్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే లైక్ మార్నింగ్ చేశారంటే సన్లో నిలబడి హెయిర్ డ్రై చేసేసుకోండి. లేదు అని అంటే ఒకవేళ ఈవినింగ్ నైట్ అలా చేశారని అంటే ఫ్యాన్ దగ్గర ఉండి మాత్రమే హెయిర్ డ్రై చేసేసుకోండి. మనకి ఎలక్ట్రికల్గా దొరుకుతాయి కదా, అలా హెయిర్ డ్రైయర్ అవన్నీ యూజ్ చేయకండి. దాని వలన మనకి హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో అలా యూజ్ చేయడం మానేసేయండి. అండ్ మనకి బయట సన్ దగ్గర కానీ లేకపోతే ఫ్యాన్ దగ్గర నిలబడి డ్రై చేసేసుకోవడానికి ట్రై చేయండి. హెయిర్ డ్రైయర్ అవన్నీ యూజ్ చేసామంటే హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఇక్కడ ఈ ఏరియా దగ్గర నుంచి లైక్ స్కాల్ప్ దగ్గర నుంచి హెయిర్ ఫాల్ కాకుండా మనకి మధ్యలో నుంచి కూడా ఇలా తెగిపోవడం అలా ఉంటుంది కదా, సో అలా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో డెఫినెట్లీ అవి అవాయిడ్ చేసేసి న్యాచురల్గానే హెయిర్ డ్రై చేసేసుకోవడానికి ట్రై చేయండి.
అండ్ ఇవి బేసిక్ స్టెప్స్ అనమాట. మీరు చేయకూడనివి, చేయాల్సినవి ఇవి బేసిక్ స్టెప్స్. ఇలా గనుక చేశారు అని అంటే మీకు మంచి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. అండ్ దాంతో పాటు ఇంకా ఎక్స్‌టర్నల్ కేర్ లైక్ హెయిర్ ఆయిలింగ్ చేసుకునేటప్పుడు ఎలా చేసుకోవాలి అండ్ షాంపూ చేసేటప్పుడు ఎలా చేసుకోవాలి అనేదైతే నేను ప్రీవియస్ వీడియోస్‌లో చూపించాను. చూడని వాళ్ళుంటే అది చూసి ట్రై చేయండి. డెఫినెట్‌గా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ దాంతో పాటు ఇంకొకటి ఏంటనంటే ఇది కంప్లీట్ ఆప్షనల్ అనమాట. మీకు నచ్చితే చేసుకోవచ్చు. హెయిర్ సీరమ్స్ ఉంటాయి కదా! సో, అవి మీకు నచ్చితే అప్లై చేసేసుకోండి. సో, దానివల్ల మనకి గ్లాసీ లుక్ వస్తుందనమాట హెయిర్‌కి. లైక్ చాలా మందికి షైనీగా ఉంటుంది కదా! హెయిర్ చూడడానికి స్మూత్‌గా, షైనీగా అలా ఉంటుంది కదా! సో, అలా షైనీ లుక్ కావాలి అనంటే హెయిర్ సీరమ్స్ అప్లై చేసేసుకోవచ్చు. సో, దానివల్ల మంచి లుక్ అయితే వస్తుంది. లైక్ డైలీ హెయిర్ లీవ్ చేసే వాళ్ళైతే అది యూజ్ చేసేసుకోవచ్చు. హెయిర్ టై చేసుకునే వాళ్ళకైతే ఇది అవసరం లేదనే అనుకుంటున్నాను. సో, ఇది కాకుండా పైన చెప్పినవన్నీ కూడా ట్రై చేసి మిస్టేక్స్‌ని అవాయిడ్ చేశారు అనంటే మీకు మంచి హెయిర్ అయితే సొంతమవుతుంది. అండ్ ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. బాయ్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.